మా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతమంది వచ్చారో తెలియదు. అల్లు రామలింగ గారు, మా దాసరి నారాయణరావు గారు, కోటి రామకృష్ణ గారు, ఇట్లా చెప్పుకుంటా పోతుంటే ఎన్ని పేర్లు, 79 పేర్లు అని చెప్తున్నాడు మా వాళ్ళు ఈయనతో కలుపుకొని. పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు నుంచి మరి పర్టికులర్గా చాలామంది ఉన్నారు. ఏమీ లేకుండానే 79 మందిని పుట్టించిన ఊరు, 79 మంది సినిమా వాళ్ళ అతిరథ మహారథుల్ని తయారు చేసిన ఊళ్ళో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి తయారు చేస్తే ఇన్ని వందల మంది, నేను సినిమాటోగ్రఫీని గురించి కానీ, సినిమాని గురించి కానీ, నటనా దర్శకత్వం, కథా, స్క్రీన్ ప్లే అన్నింటిని గురించి వాళ్ళు మాట్లాడి వీళ్ళని 2 నెలల్లో ఎన్లైటన్ చేస్తారు. ఇప్పుడు ఆ 2 నెలల్లో వచ్చేస్తే అయిపోతున్నాను కదా. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని వాళ్ళకి ఆల్రెడీ ఎటకారం కానీ కళలు కానీ పుట్టేసినాయి. వాళ్ళకి ఇన్బిల్ట్ అందరికీ అన్నీ ఉంటాయి. వాళ్ళని ఒక సైంటిఫిక్ వేలో పెడతానికి ఇది పనికి వస్తుంది. ఈ చేసినప్పుడు మాబోటి వాళ్ళు, నేనైతే గ్యారంటీగా ప్రతి కోర్స్కి ఒక రోజు వచ్చి చెప్తాను. 2 నెలల్లో ఒక రోజు ఒక క్లాస్ తీసుకుంటాను. అలాగే చాలామంది వస్తారని నేను నమ్ముతున్నాను, వస్తారు కూడా సినిమా నుంచి. అయిపోయిన వాళ్ళకి మా రామ్ సత్యనారాయణ గారు ఫస్ట్ బ్యాచ్లో ఉన్న 30 మందితోనూ ఒక సినిమా తీస్తానంటున్నాడు. సో ఇట్లా రకరకాలుగా ఉన్నారు. సో హరిరామజోగి గారి ఆశీస్సులు ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా పనిచేస్తారు. సో మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దీంట్లో చేరి మీరు సినిమా ఇండస్ట్రీకి పనికొచ్చేటట్టు, అలాగే ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రీ పెరగాలంటే అక్కడ కళాకారులు కానీ, అక్కడ సాంకేతిక నిపుణులు కానీ తయారవలసిన అవసరం ఉంది. దానికి ఇది బాగా దోహదపడుతుంది. గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుందని ఆశిస్తూ వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.